సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. మాలోని మా ఏదైతే మా అసోసియేషన్ ఉందో అందులోని మిమ్మల్ని మెంబర్గా తీసేసామని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇది ప్రూవ్ అయింది కదా, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎందుకు అప్పుడే తీసేసుకున్నానుగా, అప్పుడు మళ్ళీ వచ్చేసి అప్పుడే వచ్చేసింది. మళ్ళీ న్యూస్ లో చిన్న చిన్న అంటే తీసేసింది పెద్దగా వేశారు, ఇచ్చింది ఇంత వేస్తారు కదా. ఇప్పుడు జరిగితే అప్పుడు వెంటనే తీసుకున్నా. విష్ణుబాబుకి కాల్ చేస్తే విష్ణుబాబు నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఫస్ట్ నుంచి ట్వీట్ చేశారు, నిజం నిలకడమే తెలుస్తుంది, నిజాలు తెలిసే వరకు కొంచెం ఆగండి అని చెప్పేసి పాపం ఆయన ట్వీట్ చేశారు నా కోసం. తర్వాత నాకు ఫోన్ లో మాట్లాడారు, మేమందరూ నీకు సపోర్ట్ ఉన్నాంరా, మీరు భయపడకండి హేమ గారు, మేము ఉన్నామా అది ఇదని అన్నారు. సడన్ గా నేను ఆ జైలుకి వెళ్ళి వచ్చే లోపల తీసాను. నేను రాగానే వెళ్ళా విష్ణుబాబు దగ్గరికి. బాబు ఏంటది, ఎందుకు తీశారు, ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో కోర్టులో శిక్ష వేస్తారు కదా, అప్పుడు తీసేయండి, మొత్తం క్యాన్సిల్ చేసేసేయండి. ఇప్పుడు ఎలా తీస్తారు, నన్ను ఆల్రెడీ మీడియా వాళ్ళు ముంచేస్తారు, ఇక్కడ వరకు మునిగిపోయి ఉన్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇంత కొన ఊపిరితో కొట్టుకుంటా ఉన్నాను. మీరు తీసుకొచ్చి ఒక బండరాయి నా నెత్తి మీద వేసేస్తే సో నేను ఏమైపోవాలి? మీరు ఇస్తారా, నాకు ఒక నోటీస్ ఇవ్వాలి మా నుంచి, ఆ నోటీస్కి నేను రిప్లై ఇవ్వాలి. మీరు నోటీస్ ఇవ్వలేదు, నేను రిప్లై ఇవ్వలేదు, మీరు కార్డు ఎలా సస్పెండ్ చేస్తారు? మీరు ఇచ్చేసేయండి బాబు. ఒకవేళ మీ వల్ల కాదు అని ఏదన్నా అలా అనిపిస్తే గనక నేను కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటా, న్యాయస్థానానికి వెళ్ళి నా కార్డు నేను తెచ్చుకుంటా, నా కార్డు నాకు కావాలి. ఇలాంటి టైంలోనే కదా మా హెల్ప్ కావాలి అని చెప్పి విష్ణుబాబుకి చెప్పి అన్ని మొత్తం పేపర్స్ చూపించి అక్కడ ఎవరు కోర్టుకి వెళ్ళి నాకు బెయిల్ ఎలా వచ్చిందో ఆ పేపర్స్ అన్ని చూపించి విష్ణుకి ఇమ్మీడియట్ గా కార్డు తీసుకున్నా. కార్డు ఇచ్చిన తర్వాత ఏమన్నారు, హేమ గారు మళ్ళీ మీడియాకి అది చెప్పకండి మనం కార్డు ఇచ్చామని అది ఇది అంటే, అన్నాను అదేంటి బాబు ఎగ్జాక్ట్లీ అంటే మన ఆఫీస్ లో ఎవరో లీక్ చేశారండి లెటరు అంట. ఓ అవునా బాబు, సర్లేండి నేను కూడా ఎవరికి చెప్పను అని చెప్పా. తర్వాత నేను ట్వీట్ చేశా, మా ఎప్పుడు నాకు అండగా ఉంటుంది, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మా నాకు సపోర్టివ్గా ఉంది, థ్యాంక్స్ టు మా అని చెప్పేసి నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను. నేను లెటర్ లీక్ చేయలేదు, ట్వీట్ చేశాను, మాకు థ్యాంక్స్ చెప్పాను. అప్పుడు ఇమ్మీడియట్గా మన పెద్ద మనుషులు అందరూ మా కార్డు ఇచ్చేసారు హేమకి అని చెప్పేసి సస్పెండ్ అయిన 1 వీక్కి కార్డు తెచ్చేసుకున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఐఎమ్ ఏ ఫైటర్, నేను తప్పు చేయను. చాలా మంది అమ్మాయిలు హేమక్లా ఉండాలి, హేమక్లా నవ్వాలి, హేమక్లాగా ధైర్యంగా ఉండాలి, హేమక్లాగా యాక్ట్ చేయాలి, హేమక్లాగా పేరు తెచ్చుకోవాలి, ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయి. నేను ఇప్పుడు సబ్జ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాను డ్రగ్స్ తీసుకుని? ఓకే, నేను క్లబ్కి వెళ్తున్నాను లేదా పార్టీస్కి వెళ్తున్నాను, సో వెళ్ళినంత మాత్రాన డ్రింక్ చేయాలని లేదు, ఒకవేళ డ్రింక్ చేసిన తప్పు కాదు, డ్రగ్స్ తీసుకోవాలని లేదు, క్లబ్స్కి వచ్చే వాళ్ళందరూ మందు తాగుతారని ఏం లేదు, పార్టీస్కి వెళ్ళే వాళ్ళందరూ డ్రగ్స్ వేసుకుంటారని ఏమి లేదు, రైట్? సో ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. నేను ఈ వయసులో, నేనేం చిన్నపిల్లని ఏం కాదు కదా, ఈ వయసులో డ్రగ్స్ తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను నేను? అసలు కొంచెమైనా ఒక సెన్సిబుల్ పాయింట్, పైగా మీడియా వాళ్ళ ముందరే పెరిగాను నేను. అలాంటి వాళ్ళకి నా గురించి అన్నీ తెలిసి ఒక్క చిన్న పొరపాటు వల్ల ఇంత న్యూస్ పొరపాట్లు చేయకూడదుగా. బయట మనుషులు పొరపాటు చేయొచ్చు, మీడియా పొరపాటు చేయకూడదు, మీడియా పొరపాటు చేయకూడదు. కోర్టులో కూడా ఏమంటారు, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు కదా. నేను నిర్దోషిని కదా, మీడియా మొత్తం కోర్టు నాకు శిక్షించలేదు. ఓకే, మీడియా మొత్తం శిక్షించింది కదా నాకు. ఇప్పుడు నాకు పోయిన ఈ 18 నెలలు మీడియా వాళ్ళు తెచ్చివ్వగలుగుతారా? పోయిన చచ్చిపోయిన మా అమ్మని తెచ్చివ్వగలుగుతారా? పోయిన నా పరువు తెచ్చివ్వగలుగుతారా? కదా, కనీసం అమ్మని తీసుకురాలేరు కదా, నా పరువు అయినా నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా. సో ఇప్పుడైనా న్యూస్ సక్రమంగా వేయాలి కదా. ఇక్కడ ఈగోలు ఎందుకు? మేము వేసేసాం కదా, ఇప్పుడు ఈ న్యూస్ ఎలా వేయాలి ఎందుకు? అప్పుడు ఇలా అనుకున్నాం, ఇలా అయ్యింది. సో ఆ అమ్మాయి మంచిగా నిర్దోషిగా నిరూపించుకుంది, బయటకు వచ్చింది, గ్రేట్. ఆ అమ్మాయి మంచిది, లేదా మంచిదో చెడ్డదో పక్కన పాడేద్దాం పోని, పాపం గెలుచుకుంది, తన పోరాట స్పిరిట్ కి ఇది చేద్దాం, ఏదో ఒకటి 2 మాటలు. ఎవరైనా సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ ఫోన్ చేశారా ఈ న్యూస్ తెలియగానే? అందరూ చేశారా? అసలు నన్ను ఎవరు వదలలేదు, అందరూ చేస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నారు. నా బర్త్డేకి అందరూ విష్ చేస్తారు కదా, అలా అందరూ విష్ చేస్తారు, అందరూ మాట్లాడుతున్నారు. ఎవ్వరు నా గురించి అందరికి తెలుసు అబ్బా, నేను ఓపెన్ బుక్, నేను మందు కొట్టినా తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు. నేను వీళ్ళకి కూడా తెలుసు, కానీ వీళ్ళకి రేటింగ్స్ కావాలి.
వీళ్ళకి రేటింగ్ కావాలి. అది అక్క, చెల్ల, తెల్ల, పెళ్ళమా అవసరం లేదు, రేటింగ్ కావాలి, వీళ్ళ బతికేయాలి. అది నేను అదే బాధపడుతున్నాను. నువ్వు వేసినప్పుడు వేసేసావు కదా, ఇప్పుడు మంచి జరిగినప్పుడు కూడా మంచి కూడా వేయాలి కదా. మీడియా మంచి కోసమే కదా, సమాజాన్ని మెరుగుపరిచేది న్యూస్ కదా. నువ్వు సమాజాన్ని నాశనం చేసే న్యూస్ లేసి సమాజానికి మంచి న్యూస్లు ఎందుకు అంటావేంటి? చెప్పలేం. అంతా అయిపోయింది, అంత హ్యాపీ. మీ పాప పెళ్లి సంబంధాలు అలాంటివి ఏమైనా చూస్తున్నా? ఈషాకి ఇప్పుడు 23-24 మధ్యలో ఉంది. ఇంకొక 2 years తర్వాత చేస్తుంది. తన కాళ్ళ మీద నిలబడాలి. సో ఇప్పుడు నేను ఏమైనా ₹1-2 తనకి ఇచ్చాను అనుకో, అది తను నిలబెట్టుకునేటట్టయినా తనకి ఆ శక్తి రావాలి కదా. ఇప్పుడే స్టడీస్ కంప్లీట్ అయినాయి, జాబ్ లో జాయిన్ అయ్యి ఒక 3-4 months అవుతుంది. సో తన లైఫ్ ఇంకొక 2 years తర్వాత అప్పుడు చేసేద్దాం. నేను నా బిడ్డను చాలా బాగా పెంచుకున్నాను, సాంప్రదాయంగా, ఎథిక్స్, మోరల్స్, ప్రేమ, అభిమానం, అమ్మ నాన్న, ఓ తమిళ అమ్మాయిలాగా పెంచుకున్నాను దాన్ని. సో తన కెరియర్, నా బాధ కూడా అదే తెలుసా. నేను ఎంత ఏడ్చానో. నా బిడ్డ ఈ స్టేజ్లో ఉంది, ఈ టైంలోనే మీరు నన్ను ఇంత చేస్తారు, ఇంత టార్గెట్ చేస్తారా? అసలు నిజం చెప్తున్నా, డ్రగ్స్ తీసుకున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ బయోడాటాలు కానీ బయట పెట్టకూడదు. ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు, వాళ్ళ గురించి అది పెడితే చిన్న పెద్ద బయట పెడితే వాళ్ళు ఏదన్నా వాళ్ళ ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందరూ నాలాగా నోరేసుకుని పడరు, అందరూ నాలాగా వెయిట్ చేసి రిపోర్ట్లు రాగానే వచ్చి కూర్చుని మాట్లాడరు. నేను రిపోర్ట్లు చేయించుకోవడానికి ఢిల్లీ దాకా పంపించాల్సి వచ్చినాయి. నా నైలు, ఒక ఆడదాని జుట్టు పట్టుకున్న మగాడు కానీ, అంటే రాజ్యాలే కూలిపోయినాయి ఒక ఆడదాని కోసం, తెలుసు కదా. ఆడదాన్ని చెడు చూపుతో చూసిన వాళ్ళే సర్వనాశనం అయిపోయారు. ఇవాళ వీళ్ళకి డబ్బులు రావచ్చేమో, కానీ రేపు రోగాలు కూడా రావచ్చు, చెప్పలేము కదా. ఇప్పుడు మా పిల్లలు వాళ్ళతో పెళ్ళిళ్ళు అయినాయి, లేకపోతే 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఈ హీరో 4 చేసుకున్నాడు, ఈ హీరోయిన్ ఇక్కడ వెళ్ళింది, ఆ హీరోయిన్ డైవర్స్ తీసుకుంది, ఇవన్నీ వేస్తున్నారు. నేను మామూలు స్ట్రైట్ అవే మీడియా వాళ్ళు అందరినీ అడుగుతున్నాను, మీలో ఎవ్వరు, మీ ఫ్యామిలీలో ఎవ్వరు డైవర్స్లు తీసుకోలేదా? ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకోలేదా? లేకపోతే మీరు డైవర్స్ ఇప్పించి అమ్మాయిల చేత మీరు రెండో పెళ్ళి, నీ పెళ్ళానికి నువ్వు రెండో మొగుడు అయినోడు ఎవ్వడూ లేడా? ఎవ్వరు లేరా? మీరు అందరూ శుద్ధ పూసులా? నేనైతే శుద్ధ పూసుని కాదు. ఫస్ట్ నేను చెప్తున్నా, చిల్ అనే వర్డ్నే బూత్ చేసేసారు. నేను నిజంగానే చిల్ అవుతున్నా. ఏంటంటే నేను చిల్ అవ్వకూడదా? నేను మంచిని కాదా? నేను నా చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను నాన్న. వెన్ ఐ ఆమ్ 14 years స్టిల్ నౌ ఇంకా కష్టపడుతున్నాను నేను. నా జీవితానికి నేను చిల్లే అధికారం లేదా? నేను ఎంజాయ్ చేసే అధికారం లేదా? నాకు ఇష్టం వచ్చిన బట్టలు కట్టుకోవడానికి లేదా? గుడికి వెళ్తే స్విమ్మింగ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళట్లేదు కదా, స్విమ్మింగ్ వెళ్తే చీర కట్టుకుని వెళ్ళాం కదా. మాకు తెలియదా? మాకు కదా. నువ్వెవడరా అసలు? అది చాలా బ్లండర్ మిస్టేక్. నా విషయంలో అయితే మాత్రం చాలా జరిగింది. నా స్టేజ్లో ఇంకొక ఆర్టిస్ట్ ఎవరైనా ఉండుంటే ఈరోజు ఇలా బయటకు వచ్చి ఉండేవాళ్ళు కాదు కదా. నన్ను అర్థం చేసుకున్నట్టు అందరిని అర్థం చేసుకోరు. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, నేను ఏమున్నా నీకు తెలుసు, నేనేమున్నా తెలుసు, ఓపెన్, నేను ఇంతే అని చెప్పగలను. నాకు ఆ ధైర్యం ఉంది, ఎందుకంటే నేను తప్పు చేయను కనుక. తప్పు చేశాను అనుకో, అది కూడా తీసుకుంటా. ఎస్, నాకు నచ్చింది, నేను తప్పు చేశాను, నీకేంటి అని అడుగుతా. రైట్, నాకు అది కూడా తెలుసు. కానీ నేను తప్పు చేయకుండా తప్పు చేశాను అన్నది అది ఉంటుంది కదా, ఆ జర్నీ నాలో ఆ ఐస్ బాత్ మాత్రం లేకపోతే నేను మర్డర్ అన్నా చేసేదాన్ని, లేదా నేనే ఇచ్చేదాన్ని. ఇట్లా ఒకటి జరిగేది ఫుల్ అనమాట. అంటే బయటికి రాలేకపోతున్నాను, చెప్పలేకపోతున్నాను, మీడియాకి రాలేకపోతున్నాను. అందరూ ఏమంటారు, ఏమక్క తప్పు లేకపోతే వచ్చేది కదా అంటారు. కరెక్టే కదా. కానీ నేను వస్తే ఇంకా ఉచ్చు బిగుసుకుంటది కదా. ఒక ప్రముఖ హీరో థియేటర్ నుంచి వచ్చే వరకు బాగానే ఉంది స్టోరీ. వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పాపం హీరోని తీసుకెళ్లారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టకపోతే బాగుండుండేది కదా. మీకు అర్థం అవుతుంది కదా. తర్వాత ఛానల్ వాళ్ళు కూడా మొన్న కల్పన, ఆవిడ పాపం సింగర్, కల్పన గారు సింగరు, మత్తుబళ్ళలేవు పాపం ఆవిడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆవిడకి ఏదో నిద్ర పట్టక పాపం డాక్టర్ ఇస్తే 2 టాబ్లెట్స్ వేసుకున్నాను. సో దానివల్ల మెలకు రాలేదు. ఆవిడని హాస్పిటల్ తీసుకెళ్లి పెట్టారు. పక్కింట్లో వాళ్ళు అందరూ పాపం తలుపులు తీసి పాపం పెట్టారు. వాళ్ళ హస్బెండ్ ఊర్లో లేరు, అందుకని పక్కింటి వాళ్ళు చేసి పెట్టారు. ఆ న్యూస్ తెలుసుగా. ఏమన్నారు,
మొగుడే చంపేశాడు, మొగుడే వేస్తారు, వేసి మెల్లిగా స్లీపింగ్ బిల్స్ గొడవలు ఇచ్చేసి అయ్యాయి, గొడవలు అయిపోయినాయి, ఎన్ని సెలవులు పలవలు చేస్తారు పాపం. ఆవిడ బతికిపోయింది కనుక వాళ్ళ ఆయన అదృష్టం. అవును వచ్చి చెప్పారు. ఒకవేళ ఆవిడకి ఏదన్నా అయ్యుండుంటే వాళ్ళ ఆయన ఫస్ట్ పోలీసులు వేసేవాళ్ళు, మీడియా ఇన్వాల్వ్మెంట్ మళ్ళీ ఇక్కడ కూడా అని. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారు, ఓహో ఇంత జరిగిందంటే ఒకవేళ వాళ్ళ ఆయన కూడా ఇలా జరుగుండొచ్చు, వాళ్ళ ఆయన వేస్తుండొచ్చు అని ముందు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. తర్వాత ఆయన కాదని ఎంక్వైరీలో తెలిసిన అలాగ వదిలేసేవాళ్ళేమో కానీ ఫస్ట్ అయితే మాత్రం వేసేవాళ్ళు. ఈ మధ్య ఎందుకు ఈ మధ్య అన్ని అలానే మీరు ఉన్నాయి. క్రైమ్ చేయట్లేదు, ఇప్పుడు ఇది క్రైమ్ కాదా? అంటే ఈ మధ్య అన్ని అలానే ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలో ఏదో టప్పున వస్తుంది న్యూస్, అంటే ఫుల్ వైరల్ సోషల్ అయిపోతుంది. మీడియాలో సోషల్ మీడియా వాళ్ళు పర్లేదు, పుట్టగొడుగులాగా ఎవడో ఎక్కడో ఏ గుడిసెలోనో దూరి దొమ్మర పనులు చేస్తున్నారు అనుకుందాం, సరే పక్కన పెట్టేద్దాం. మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఒక పెద్ద సంస్థ కదా, వాళ్ళు ఎలా ఉండాలి, ఆదర్శవంతుల్లా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే చేస్తున్నారు. అదే గనక సోషల్ మీడియా వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదని మీడియా వాళ్ళందరూ కలిపి న్యూస్లు చేసి వాళ్ళని పట్టించి ఇదిగో ఇలా జరుగుద్దని అంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీడియా, అలాంటి వాళ్ళు చైతన్యంగా తీసుకుని ఒరే ఇలా చేయకూడదు, ఆడపిల్లల్ని ట్రోల్ చేయకండి, ఇలాంటి పెట్టకండి, ఇలా ఉంది చట్టం, మీరు అరెస్ట్ అవుతారు, లేదంటే ఇలా జరుగుతుంది అని మీరు కనుక న్యూస్లు వేస్తే చిన్న చిన్న పుట్టగొడుగులు లాంటి వాళ్ళందరూ సర్దుకుంటారుగా, మీ వల్ల సమాజం బాగుపడుతుందిగా. అవి మానేశారు. వీళ్ళ దాంట్లో రాగానే మళ్ళీ వీళ్ళు రేటింగ్ల కోసం వీళ్ళు వేసేస్తారు. ఈ సోషల్ మీడియా చాలా మంది అనుకుంటారు మేము దొరకం, ఎక్కడెక్కడో ఉన్నామో అనుకుంటారు, కానీ ఎవరైనా వస్తారు. మొన్న అతను వచ్చాడుగా, ఐబొమ్మ అతను వచ్చాడా, అంతకుముందు నేను మాఫింగ్ ఫోటోలు, మీ చిన్న చిన్న పిల్లలు న్యూస్ లీడర్ కూడా అప్పట్లో న్యూడ్ ఫొటోస్ ఉండి, నేను ఒక్కదాన్ని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను అవన్నీ వాడిని పట్టుకొచ్చాను. దుబాయ్లో ఉన్నాడు ఆడు, దుబాయ్ నుంచి తీసుకుని వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేశారు పోలీసులు. ఎవ్వరు 4 రోజులు లేట్ అవుతుందేమో గానీ అందరూ దొరికిపోతారు. సో చైతన్యాన్ని ఇమ్మంటున్నాను, ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయమంటున్నా ఛానల్ వల్ల, అంతే తప్ప ప్రజలు నాశనం అయిపోయేటట్టు ఇలాంటివి చేయకూడదు కదా అనేది. ఇది క్రైమ్ కాదంటావా? ఒక చిన్న బాబు ఆవిడేదో వీడియో తీస్తుంటే బాబు కింద పడిపోయాడు, దాన్ని అందరూ కాపాడారు, ఆ బిడ్డని కాపాడి తల్లికిచ్చారు. తర్వాత ట్రోల్ చేస్తారు ఆ అమ్మాయిని, కన్న బిడ్డ కంటే నీకు ఎక్కువైపోయిందో, ఒళ్ళికి ఎక్కువైపోయిందో, అది ఇది అనేసరికి ఆ మెసేజ్లు ఇవన్నీ వచ్చేసరికి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. చెన్నైలో ఒక అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది, ఈ చంటిబిడ్డ తల్లి ఊరేసుకుని చచ్చిపోయింది. ఎవరన్నా న్యూస్ వేసారా? ఓన్లీ సోషల్ మీడియాలో అక్కడక్కడ వచ్చింది కానీ న్యూస్ వాళ్ళు అరే ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం వల్ల పలానా అమ్మాయి చనిపోయింది, చెన్నైలో ఒక అమ్మాయి చనిపోయింది, ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది అని లేదు. మళ్ళీ మీడియాలో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సుమా గురించి తెగ ఫీల్ అయిపోయారు, టిఫిన్లుగా తినండి అన్నందుకు తెగ ఫీల్ అయిపోయారు. వీళ్ళు మాత్రం అన్నీ అడగొచ్చు, హీరో మొహమేనా అని అడగొచ్చు, లేకపోతే దాంట్లో బూత్ పెట్టారు కదా మరి ఈయన గారు, మరి ఆ బూతే ఎందుకు చూస్తున్నాడు ఈయన? ఇప్పుడు మామూలుగా సినిమా ఇంకా రిలీజ్ అవ్వాల, ఆ బూత్ ఉందో లేదో తెలియదు, కానీ ఇతను మాట్లాడడం వల్ల ప్రపంచం అందరికీ ఆ సినిమాలో ఒక బూత్ పెట్టారు, ఆ బూత్ ఏంటి అని ఊరందరికీ తెలిసింది వీళ్ళ వల్ల. ఓకేనా? సో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఎవరెవరైతే ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారో, ముందు ఇదే క్వశ్చన్ మీ అమ్మని అడుగుతారా, లేదా మీ ఇంట్లో మీ నాన్నగారిని అడుగుతారా? నేను ఇక్కడ జెండర్ సంబంధం లేదు, ఆడమగ ఇప్పుడు లేదు, ఇద్దరు సమానమే. ఇద్దరు సమానమే. మీరు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉండాలి? మీడియా ఎందుకు ఇంత కింద పడిపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఎలా ఎక్కడ స్టాప్ చేయగలుగుతాం? ప్రతిదీ నేను నోరేసుకుని పడితే కాంట్రవర్సీలు అంటారు. నేను కాంట్రవర్సీలు చెయ్యట్లా, మీరు కాంట్రవర్సీలు చేస్తే నేను అది కాదురా బాబు, ఇది ఇలా జరిగిందిరా బాబు అని చెప్తున్నా ఫస్ట్ నుంచి. ఏ విషయమైనా సరే, శ్రీరెడ్డిని కూడా చూడండి, కూర్చోబెట్టారు ఛానల్లో, రైట్? ఆవిడని మాట్లాడిచ్చారు, అందరినీ తిట్టిపిచ్చారు, అయిపోయింది. ఒక రోజు ఆ అమ్మాయి అనౌన్స్ చేసింది నేను వచ్చి ఇక్కడ న్యూడ్గా కూర్చుంటాను అని. ఒక ఛానల్ వాడు, ప్రముఖ ఛానల్, అది కూడా పెద్ద ఛానల్ వాడే, వెళ్ళి ఇలా పెట్టి ఆ అమ్మాయి ఇలా కూర్చుంది, ఇట్లా ఈ కొంచెం డ్రెస్ కొంచెం తీసి ఇట్లా కూర్చుంటే ఇట్లా పెట్టి తీస్తున్నాడు. అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా వాడు నాకు అర్థం కాదు. ఏ అమ్మాయి గమ్మునుండు, ఎందుకు తీస్తున్నావు అని లేదు. ఆ అమ్మాయి కారు దిగింది చక్కగా, నా అమ్మాయి పక్కన ఒక అమ్మాయి ఉంది, బ్యాగ్ ఇచ్చింది, ఒక్కొక్కటి తీస్తుంది, వీడు షూట్ చేస్తున్నాడు. మనిషి అనేవాడు అసలు. అదే ఆ ప్లేస్లో నీకు సంబంధించిన అమ్మాయి ఉండుంటే నువ్వు ఇట్లానే వీడియో తీస్తావా? నేనుండుంటే పాపం శ్రీరెడ్డిని కూడా ఒడిగొట్టి ఎందుకే నువ్వు ఇలా చేస్తున్నావు, మూసుకో రా, నువ్వు అక్కడికి వెళ్ళే బదులు ఇక్కడికే వచ్చి న్యాయపోరాటం చేసి ఉండాల్సింది. మీడియాలో కూర్చుని ఎవరు ఎక్కమన్నారు నిన్ను? ఇక్కడే కూర్చుని వీళ్ళందరి ముందు, ఇప్పుడు ప్రొడ్యూసర్లు వీళ్ళందరి ముందు కూర్చుని ఇక్కడ ధర్నా చేయాల్సింది కదా. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అంటాం ఎందుకు?
అని చెప్పి నేను ఆ అమ్మాయిని వేసుకున్నాను. Yeah. నేను ఉంటే 2 పీకి ముందు బట్టలు వేసేదాన్ని ఆ అమ్మాయికి, వీడియో షూట్ చేసేదాన్ని కాదు. ఎవరైనా అదే చేస్తారు మ్యాక్స్. మరి మీడియా వాళ్ళు ఎందుకు వీడియో షూట్ చేశారు? మనుషులేనా అసలు? అంటే ఒక్కటి కాదు, ఇవన్నీ తెలుసుకునే నేను మీడియాకు దూరంగా ఉన్నాను. ఈ న్యూస్ వచ్చే వరకు అసలు నేను మీడియానోలే లేదు. 4 సంవత్సరాలు నేను దూరంగా ఉన్నా, హాయిగా ఉన్నా. మీ అందరికీ తెలుసు కదా, మీతో వచ్చేదాన్ని, సరదాగా చిల్లేదాన్ని, మన అందరం బర్త్డే పార్టీలకి అట్లకి కలిసేవాళ్ళం కదా, చక్కగా కలుసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, శుభ్రంగా తినేవాళ్ళం. మళ్ళీ ఆశ వీళ్ళందరూ చేపల పులుసు పంపించక్క అంటే మీరు ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఎన్నిసార్లు నేను ఫుడ్ వండి పంపించలేదు వాళ్ళందరికీ, ఇళ్లలో కూర్చుని. అది భయమేస్తుంది. అందుకే ఈషాని నేను మీడియాకి కనపడకుండా దాచుకుంటున్నాను. ఒక రేపిస్ట్కి కనపడకుండా దాచుకున్నామంటారు కదా, వీడికి కనపడకుండా. అలాగా మీడియాకి కనపడకుండా నా బిడ్డని దగ్గర దాచుకుంటున్నాను. ఏమో నా బిడ్డ రేపొద్దున ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ క్లబ్కి వెళ్ళొచ్చు, లేదా ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, అక్కడ ఏదో జరుగుండొచ్చు, హేమ కూతురు అని వేసేస్తారు. చాలా తక్కువ కనిపిస్తుంది సోషల్ అంటే నాకు భయం, నా కూతురు ఫేస్ పబ్లిక్గా తెలియకూడదని. నేను తను వెళ్ళిన చోటు కూడా నేను నా కూతురని చెప్పనివ్వను. తను ఎక్కడికైనా వెళ్తే నార్మల్ అమ్మాయి వెళ్ళొచ్చినట్టే వస్తుంది, ఒక సెలబ్రిటీ కూతురు వెళ్ళినట్టు రాదు. అంతే, వాళ్ళ ఫ్రెండ్స్తో తను వెళ్తుంది, సైలెంట్గా వచ్చేస్తుంది. అది గుడికి కూడా అంతే. ఎక్కడన్నా అంటే తిరుపతి లాంటి గుడికి, ఏదైనా ఇంపార్టెంట్, కాశీ వెళ్తున్నామా అలాంటి గుడికి నేను నాతో తీసుకెళ్తా. లేకపోతే 90% గుడికి కూడా నాతో పాటు తీసుకురాను పాపని. తిరుపతి అంతే, లేకపోతే నేను అసలు తీసుకురాను. తనే వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్తో గుడికి. అన్ని ఏర్పాటు చేస్తాను. ఆ గుళ్ళో వాళ్ళకి కూడా నా కూతురు వస్తుందని తెలియదు. మా ఫ్రెండ్ పిల్లలు అందరూ వస్తున్నారండి, కొంచెం చూసుకోండి. అలాగే నువ్వు అన్నట్టు నిజంగా నాకు చాలా మంచి సర్కిల్, పెద్ద సర్కిల్. సో ఎక్కడికైనా వెళ్ళాలనుకో, వీళ్ళు ఈ కార్లో వచ్చింది హేమ, లేకపోతే ఈ లెటర్ పైన వచ్చింది హేమ. నువ్వు నీ ఫ్యామిలీతో వెళ్తే కూడా ఏదో ఒక లెటర్ తీసుకుని వెళ్తావురా కదా, నువ్వు పెద్ద తోపేం కాదు. నువ్వు కూడా ఎవరో ఒకరు రికమెండేషన్ తీసుకుని వెళ్లాల్సిందే. ఒక పెద్ద టెంపుల్కి వెళ్ళినప్పుడో, లేదంటే ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఇంపార్టెంట్ డేస్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ. నాకు బాలయ్య బాబు లెటర్ ఇచ్చారు, మా అమ్మగారిని వైకుంఠ ఏకాదశి తీసుకెళ్ళాలి బాబు, నువ్వు ఒక్కడవే ఇవ్వగలవంట, మిగతా నాకు అంత పెద్ద పర్సనాలిటీస్ ఎవరు తెలీదు అంటే బాలయ్య బాబు లెటర్ ఇస్తే మా అమ్మని తీసుకుని వెళ్ళా. దానికి ఎంపీ లెటర్ ఇచ్చాడు, ఎమ్మెల్యే కారులో వెళ్ళింది. పువ్వా, ఎవడైనా వెళ్తాడు కదా, కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా. ఎవరైనా ఇప్పుడు నువ్వు వెళ్తావు అబ్బా తిరుపతి, ఏ రికమెండేషన్ లేకుండా వెళ్ళిపోతావా? ఇప్పుడంటే నాకు ఇంకా ఈజీ అయిపోయింది, ఎందుకంటే 10,000 రూపాయలు టికెట్ కడితే శుభ్రంగా హాయిగా చాలా మంచి దర్శనం. గుళ్ళోకి వెళ్తే ఎవరో ఒకరు గుర్తుపడతారు, 2 నిమిషాలు పక్కన నుంచి పెట్టి పంపిస్తారు అంతా. ఇప్పుడు ఎవరో గుళ్ళో 2 నిమిషాలు, అదిగో హేమని 2 నిమిషాలు నిలబెట్టాడంట అని అదొక న్యూస్ వేస్తారు, రేపొద్దు నుంచి గుళ్ళో నన్ను గెంటేస్తారు వాళ్ళు. అంతే కదా నాన్న, నువ్వు ఇలా న్యూస్ వేయటం వల్ల. నాకు కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళాను, సో వేరే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వాళ్ళ కారులో వెళ్ళాను. హేమ ఈ కారులో వచ్చింది, హేమ ఈ కారులో వచ్చిందని వేస్తున్నారు న్యూస్. మరి నేను ఏదో ఒక కారులోకి రావాలి కదా, నడుచుకుంటే అయితే రాలేను కదా. నువ్వే మీడియా వాళ్ళందరూ కలిపి నా మీద పడిపోతారు. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మైకులు తోసేసుకుని, కెమెరాలు తోసేసుకుని పడిపోతూ ఉంటారు. మరి అలాగే నా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఇంతమందిని ఇన్ని సంవత్సరాలు ఎంటర్టైన్ చేశాను, నాకు అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు నా మీద పడరా? పాపం ఎవరైనా ఏదన్నా పొరపాటు జరిగింది అనుకో, తొక్కిసలాట చచ్చిపోయింది హేమ గుడికి రాబట్ట అంటారు ఇప్పుడు. మరి నేను తొక్కిసలాటలో రాకూడదంటే ఎవరో ఒకరు కారులోనో, లేకపోతే ఎవరో ఒకరు మనుషులు ఇద్దరిని పెట్టుకునే రావాలి కదా. అది తప్పేంటి అంటున్నా, నువ్వు చేసేది కూడా అదే కదా. నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే నువ్వు ఏదో రికమెండేషన్ మీద వెళ్తావు కదా, అలాగే నేను రికమెండేషన్ మీద కదా వెళ్తున్నాను. ఎందుకు కాంట్రవర్సీలు చేస్తారు? ఏం అవసరం కాంట్రవర్సీలు వాళ్ళకి? అది నేను మంచిగానే ఉన్నాను, అమ్మవారి మీద ప్రేమతో వెళ్ళాను, దాని కాంట్రవర్సీలు చేస్తారు. ఒకడైతే టికెట్ తీసుకున్నారా మీరు అని అడిగాడు ఒకసారి, ఒక కనకదుర్గమ్మ గుడిలో. ప్రతి సంవత్సరం వెళ్తాను నేను, వాళ్ళకి తెలుసు ప్రతి సంవత్సరం హేమ గుడికి వస్తుంది, పలానా రోజు వస్తుంది అని కూడా తెలుసు వాళ్ళకి. ఏంటి కాంట్రవర్సీ? టికెట్ 50 రూపాయలు ఉంటుంది, పోనీ 100 రూపాయలు ఉంటుంది. నేను గుళ్ళో అమ్మవారికి ఎంత వేస్తాను చెప్పకూడదు, మాట్లాడకూడదు, కానీ చెప్తాను. ఆ రోజు కోపంలో చెప్పేసాను అనుకో, చీర పట్టుకెళ్తాను. ఆ చీర ఎంత కాస్ట్ ఉంటుంది? నాకు వచ్చే డబ్బు మా అమ్మదే, మా అమ్మే నాకు ఇస్తుంది. మా అమ్మ గుడికి ఉపయోగపడితే ఏదైనా చేస్తా. తిరుపతి కూడా అంతే. ఒక్కొక్కసారి నేను సంవత్సరం అంతా దాచిన డబ్బులు ఒక్కొక్కసారి 1 lakh అవుతుంది, ఒక్కొక్కసారి 1.5 lakh అవుతుంది, ఒకసారి 2 lakhs అవుతుంది, ఒకసారి 10,000 ఉంటుంది. నాకు వచ్చే ఇన్కమ్ను బట్టి నేను తీసి పెట్టుకుంటాను. ఒక్కొక్క ప్రాజెక్ట్లో వచ్చిన డబ్బులు దాంట్లో అమౌంట్ని బట్టి కొంచెం కొంచెం తీస్తాను. అది సంవత్సరానికి ఇంత అవుతుంది, నేను అక్కడికి వెళ్ళి వేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎలాగా ఉండిలేసినా దేవుడి సేవకే. నేను ఇప్పుడు శ్రీవాణి టికెట్ తీసుకున్నా దేవుడికే, రేపొద్దున అన్నదానం టికెట్ తీసుకున్నా దేవుడికే.
సో నేను అన్ని అట్లా గుడికి వెళ్ళినప్పుడు నా సంపాదనలో కొంత ఇది నేను గుళ్ళకి ఇచ్చేస్తాను. నువ్వు 300 రూపాయల టికెట్ కోసం అడిగితే కోపం రాదా? దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చాను, ఏం క్వశ్చన్లు అడుగుతున్నావు అన్నా, ఆల్రెడీ వాళ్ళు టికెట్ తీసే పెడతారు నేను వచ్చేసరికి. ఎందుకన్నా నన్ను ఇలా చేస్తావు, ఎందుకు నన్ను కాంట్రవర్సీలు చేస్తావు అని అడిగా. గుడికి ప్రతి సంవత్సరం వెళ్తాను అన్న, తిరుపతి వెళ్తాను, అన్ని గుళ్ళకి వెళ్తాను నేను, ఒక్క గుడి వదలను నేను, అన్ని గుళ్ళకి వెళ్తాను. నేను నా లైఫ్ నేను చిల్ అవుతున్నాను, నాకు భక్తి ఉంది, మా అమ్మ మీద భక్తి ఉంది, నా ఫ్యామిలీని చాలా బాగా చూసుకుంటాను నేను. నా ఫ్యామిలీని ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా నా ఫ్యామిలీని ఏమంటారు సైడ్ పెట్టేసి నా లైఫ్ చూసుకునేది లేదు. ఓకే, సో అలాంటి ఒక దీన్ని నువ్వెందుకు ఇట్లా బూతులకు చిత్రీకరిస్తావు నాకు అర్థం కాదు. దేవుడు అనేవాడు ఉంటాడు, ఏ కాలో చెయ్యి రగ్గొట్టేస్తాడు ఎవడు ఒక్కడికి చెప్తున్నా నేను. అన్ని మన రోజులు కాదు బంగారం కదా, అన్ని మన రోజులు. మొన్న శివరాత్రి రోజున శ్రీశైలం వెళ్ళా, మరి అక్కడ ఎవరో ఒకళ్ళు రికమెండేషన్ పెట్టుకోకపోతే రూమ్ ఎలా దొరుకుద్ది మనకి, కార్ ఎలాగ వెళ్తుంది, స్పర్శ దర్శనానికి ఎవరు తీసుకెళ్తారు? రికమెండేషన్ లేకుండా ఏ సెలబ్రిటీ బయటకు వస్తారు చెప్పు, కదా. ఇది మీ అందరికి తెలిసిందే కదా. నేను కాదు, మీరన్నా వెళ్ళాలంటే ఒక ఎమ్మెల్యే లెటర్, ఎంపీ లెటర్ మీరైనా పెట్టుకుని వెళ్ళాలిగా, ఏ సోషల్ మీడియా వాడైనా సరే, ఏ మీడియా వాళ్ళన్నా సరే కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే ప్రాబ్లం ఉండకపోవచ్చు, మొత్తం నీ ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కదా. సో మీరైతే వాడుకోవచ్చు, మేం చేస్తే కాంట్రవర్సీలు చేస్తారు. మళ్ళీ అదే న్యూస్ ని వాళ్ళు అక్కడ హేమ ఎప్పుడొచ్చినా ఒక బాంబు పేల్చి వెళ్తుంది అంటే, నేను కాదురా పేల్చేది, మీరు పేలుస్తున్నారు, నేను మంచిగానే ఉన్నాను, నాతో మీరు ఆడుకుంటున్నారు, వద్దురా మీకు దండం పెడతాను ఆడుకోవద్దురా అని చెప్తుంటే, అదిగో చేయి పెట్టి కొట్టేసింది మా హేమ అంటున్నారు. నేను 2 చేతుల్లో దండం పెడితే ఇలా పెట్టే లోపల అదిగో చెయ్యెత్తేసింది మా మీద అంటున్నారు వాళ్ళు. నేను ఇలా అనే లోపలనే వాళ్ళు కవర్ చేసేస్తున్నారు చూసి, ఇలా ఇంతకు దాకా రానివ్వట్లేదు. సో అలా అమ్మ ఐఎమ్ సో హ్యాపీ తెలుసా, ఈవేళ చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నాను. నిన్న మొన్న అసలు ఫుల్ చాలా అంటే మదర్ది పెద్ద న్యూస్ అయిపోయింది కదా నాకు, అట్లా దానివల్ల. సో ఇలాంటివన్నీ జరుగుతుండే. అంటే సెలబ్రిటీ అంటే నీ ఇష్టమా? నేను చాలాసార్లు అంటాను, నీ ఇష్టమా, నువ్వు నా మీద ఏదైనా వేసుకుంటావు, నా బిడ్డ మీద, నా బిడ్డను వాడేసి, నన్ను వాడేసి, మా ఆయన్ని వాడేసి, మా అమ్మని లాగేసి. అసలు మీకు ఫ్యామిలీస్ ఉంటాయి కదా బంగారం. ఇప్పుడు మీడియా లేకపోతే నేను లేను, నేను లేకపోతే మీడియా లేదు. సో మీకు మేము కావాలి, మాకు మీరు కావాలి. సో అలాంటప్పుడు నిజాన్ని వేయండి. నేను మంచిదాన్ని కాదు, నన్ను మంచిదాన్ని వేయమని నేను అనట్లేదు. నిజాన్ని వేయండి. అబద్ధాన్ని ఎక్కువ చూపిస్తున్నారు, నిజాన్ని మూసేస్తున్నారు. ఇది ఎంత కరెక్టో అంటున్నా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.